వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పోలింగ్ సమయాన్ని గంట పెంచిన ఎన్నికల సంఘం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ రైతు బంధు పథకం మొత్తాన్ని 8,000 రూపాయల నుంచి 10,000కు పెంపు రైతు బంధుతో పాటు రైతు బీమా పథకాలు చూసి దేశమే ఆశ్చర్యపోతోందన్నారు సీఎం కేసీఆర్ చంద్రబాబు 5 ఏళ్ల పాలనపై చర్చ కనుక జరిగితే ఈ ఎన్నికల్లో బాబుకు డిపాజిట్ కూడా దక్కదు మైలవరం ఎన్నికల ప్రచార సభలో సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు ఈ నెల 8 లేదా 9 తేదీల్లో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎన్నికల కంటే ముందే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు సన్నాహాలు ఇక వివరాల్లోకి వెళ్తే రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది పోలింగ్ సమయాన్ని గంట పొడిగించింది గత సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిపారు ఈసారి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు దాన్ని నిర్వహించనున్నారు ఈవీఎంల విధానంలో ఓటు వేశాక ఎవరికి వేశామో ఓటర్లు వీవీప్యాట్ పరికరం ద్వారా చూసుకోవచ్చు ప్యాట్లో 7 సెకండ్ల పాటు ఓటు వేసిన గుర్తు కనిపిస్తుంది దీనితో పోలింగ్కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది ఓటర్లు సైతం గతంలో కంటే పెరిగారు వేసవి కావడంతో సాయంత్రం సమయాల్లో ఓటర్లు ఎక్కువగా పోలింగ్కు వచ్చే అవకాశం ఉంది ఎన్నికల సంఘం ఈసారి పోలింగ్ సమయాన్ని మరో గంట పెంచుతూ నిర్ణయం తీసుకుంది సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు ముందే ఇంటర్ విద్యార్థుల భవితవ్యం వెల్లడి కానుంది ఏప్రిల్ 8న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఏదైనా అనివార్య ఆటంకాలు వస్తే 9న వెల్లడించనున్నారు ఈ నెల 4వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కానుంది ప్రథమ ద్వితీయ విద్యార్థుల ఫలితాలు ఒకే రోజు విడుదల చేస్తే వెబ్సైట్ తెరుచుకోవడంలో సమస్యలు రావచ్చని ఇంటర్ అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ద్వితీయ సంవత్సరం ఫలితాలు 8న వెల్లడించి 9న ప్రథమ ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు 11న తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో అంతకుముందే ఫలితాలు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంది అందుకు తగినట్లు మూల్యాంకన కార్యక్రమాన్ని 4వ తేదీకే పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా 1300 పరీక్షా కేంద్రాల్లో 9,42,719 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతకంటే వీలైనంత ముందే ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్ అధికారి తెలిపారు రైతు బంధు పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 8,000 నుంచి 10,000కు పెంచనున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచారం నిర్వహించి ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రైతు బంధుతో పాటు రైతు బీమా పథకాలు చూసి దేశమే ఆశ్చర్యపోతోందన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎన్నో ప్రవేశపెట్టానని మిషన్ భగీరథ పథకం దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు 5 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ 1,00,000 ఎకరాలకు నీరిస్తామని వచ్చే 2 ఏళ్లలో సాగునీరు అందిస్తామని తెలిపారు 80,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు కేసీఆర్ స్పష్టం చేశారు రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు బహుశా నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చాలా మంది మీకు చెప్తుంటారు మన జహీరాబాద్ నియోజకవర్గం ఒక మంచి ప్రాంతం చాలా మంచి భూములు ఉండే ప్రాంతం అక్కడ మధునూరు మన జుక్కలు కావచ్చు బాన్స్వాడ ఎల్లారెడ్డి కామారెడ్డి కావచ్చు ఇక్కడ మన నారాయణఖేడ్ జహీరాబాద్ ఆందోళన కావచ్చు బ్రహ్మాండమైనటువంటి ఎర్ర నేలలు నల్ల నేలలు కలిసి ఉన్న ప్రాంతం మంచి రైతులు ఉన్నారు ఇక్కడ మంచి కమర్షియల్ పంటలు కూడా పండిస్తారు ఆలుగడ్డలు పండిస్తారు అల్లం పండిస్తారు చెరుకు పండిస్తారు బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు సింగూరు మన దగ్గరనే ఉన్నది కానీ నీళ్లు మనకు రాలే ఈ మధ్యలోనే ఆందోళన నియోజకవర్గానికి ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకున్నాం బాబు బాబు మీరు కొద్దిమంది డిస్టర్బ్ చేసి దయచేసి కూర్చోండి మీరు నలుగురు లేచి 1 నిమిషంలో కూర్చోవాలి ప్లీజ్ మీరు పార్టీ కార్యకర్తలు కాబట్టి డిసిప్లిన్ పాటించి 1 మినిట్లో కూర్చోవాలి దయచేసి కూర్చోండి ప్లీజ్ మనం నలుగురం ఇంతమంది ఉన్నారు కదా 1,00,000 మంది ఉన్నారు మనం డిస్టర్బ్ చేయకూడదు సింగూరు నుంచి నీళ్లు తీసుకునే పద్ధతి మొన్ననే మనం మొదలు పెట్టుకున్నాం 40,000 ఎకరాలకు తీసుకున్నాం నేను ఒక్కటే మాట
మీ బిడ్డగా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, ఇవాళ మనం సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా 3 జిల్లాలైనం. పక్కన జైరాబాద్ నియోజకవర్గంలో కామారెడ్డి జిల్లా కూడా ఉంది. కానీ నేను కూడా బేసిక్గా ఇదే జిల్లా బిడ్డను, మీ బిడ్డనే, ఈ మట్టిలో పుట్టినవాడినే. నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోళన నియోజకవర్గం ముఖ్యంగా నేను ఎంత తిరిగిందో మీకు తెలుసు. ఆందోళన నియోజకవర్గ వాసులకు తెలుసు, ఇక్కడ నాయకులకు తెలుసు. ఆందోళన పట్టణంలో కానీ, జోగిపేట పట్టణంలో కానీ అనేకమైనటువంటి పాదయాత్రలు కూడా నేను చేసిన, నాకు ఆ జ్ఞాపకాలు ఇంకా కూడా ఉన్నాయి. నేను రవాణా శాఖ మంత్రిగా ఉండే రోజులలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా విస్తృతంగా నేను తిరిగిన, నాకు అంతా కూడా గుర్తున్నది. ఇక్కడ కావాల్సింది ముఖ్యంగా అది మన జుక్కల్ నియోజకవర్గం కావచ్చు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ కావచ్చు. ఇక్కడ మన దగ్గర నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోళన నియోజకవర్గం కావచ్చు. మనకు సాగు నీళ్లు రావాలి. కరెంటు బాగైంది, మంచినీళ్ళు వస్తున్నాయి, వస్తాయి. ఇంకెనక ముందో ఈ ఎండాకాలం జరిగితే తిప్పలన్నా ఓర్చుకోవాలి. వచ్చే వర్షాకాలం నుంచి ఇబ్బంది లేకుండా వస్తాయి. కానీ మెయిన్గా మనకు రైతాంగానికి కావాల్సింది 2 విషయాలు ఇక్కడ ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, పారిశ్రామికంగా జహీరాబాద్లో నిమ్స్ స్థాపన జరుగుతూ ఉంది. 3000 ఎకరాలు ఇప్పటికే తీసుకున్నాం. అక్కడ దాదాపు ఇంకొక 7-8 వేల ఎకరాలు తీసుకుంటా ఉన్నాం. 2 లక్షల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒకసారి నిమ్స్ కంప్లీట్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా నరసరావుపేట రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. SON సన్ అంటూ విమర్శలు చేస్తున్నారని, తనకు భార్య, కొడుకు, కోడలు, ఓ మనవడు కూడా ఉన్నాడని, మరి మోదీ కదేంటి అని ప్రశ్నించారు. తల్లిని చూడరు, భార్యను పట్టించుకోరు, పదవి వ్యామోహం తప్ప మరో ధ్యాస లేదు, భార్య ఉన్నా లేనట్టు నటించేవాడిని ఏమనాలి? తల్లిని చూడరు, భార్యను పట్టించుకోరు, పదవి వ్యామోహం తప్ప మరో ధ్యాస లేదు, భార్య ఉన్నా లేనట్టు నటించేవాడిని ఏమనాలి? తల్లిని చూసుకోవడం తెలియదు గాని చెన్నైలో ఉండే కరుణానిధిని ఢిల్లీ తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకుంటాడట. అంతా రాజకీయాలు, అన్ని నాటకాలు. రాజధాని కట్టుకుంటామంటే యమునా నది నుంచి నీళ్లు తెచ్చాను, పార్లమెంటు నుంచి మట్టి తెచ్చాను, మీ మొహాన కొట్టాను అంటూ వెళ్ళిపోయారు. నేను ఎంతో మంది రాజకీయ నాయకుల్ని చూశాను, కానీ మోదీ, కేసీఆర్, జగన్ లాంటి మనుషుల్ని ఎక్కడా చూడలేదు. వీళ్ళంతా చిత్రమైన నాయకులు, విలువలేని వ్యక్తులు వీళ్ళు. ఇలాంటి సమయాల్లో రాష్ట్రం ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం విడిపోతే భవిష్యత్తులో చాలా కష్టాలు వస్తాయి. కేసీఆర్ ప్రత్యేక హోదాకు అడ్డుపడతాడు, పోలవరం ప్రాజెక్టు కట్టనివ్వడు అంటూ ప్రసంగించారు. అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. తప్పు చెప్తానే ఉంటాడు, బుకాయిస్తానే ఉంటాడు. ఆయన అంతరాత్మ చెప్తా ఉంటుంది నువ్వు తప్పు చేశావని. అయినా కూడా లెక్క పెట్టుకోడు, చేస్తానే ఉంటాడు. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడు, ఒకసారి బయటపడిపోతాడు. ఇప్పుడే బయటపడిపోయాడు. ఈ రోజు ఒక్క విషయం మీరందరూ అడుగుతున్నా, కేసీఆర్, నరేంద్ర మోడీ, జగన్ ముగ్గురు కుట్రలు పంతున్నారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి మీద కుట్ర? రాష్ట్రం మీద అవునా కాదా? నేను ఒక్కడనే పోరాడాలా? మేము ఒక్కడే, తెలుగుదేశం ఒక్కరే పోరాడాలా? ఏం తమ్ముళ్ళు, తెలుగుదేశం ఒకటే పోరాడాలా? మీకు బాధ్యత లేదా? మనందరికి బాధ్యత లేదా? మా వాళ్ళు తీసుకొచ్చారు, చాలా బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారు. హిస్టరీ రిపీట్స్. చాలా సంతోషం. ఈరోజు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మనం అందరం కూడా గుంటూరు జిల్లాలో ఉన్నాం. రాజధాని జిల్లా ఇది. వచ్చినప్పుడు ఎట్టొచ్చాను తమ్ముళ్ళు? అవమానంతో వచ్చా. మొదటి రోజు నేను కూర్చోవడానికి నాకు కుర్చీ లేదు తమ్ముళ్ళు. హైదరాబాద్ లో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించా, 10 ఏళ్లు అపోజిషన్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ,
బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 940405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. సీఎం పదవికి పవన్ కళ్యాణ్ అన్ని విధాల అర్హుడని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ వామపక్షాల కూటమిని గెలిపించాలని కోరారు. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడొద్దని, కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని మాయావతి కోరారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, అన్ని వర్గాల ప్రజలను మోదీ మోసం చేశారని ధ్వజమెత్తారు. మోదీ చౌకీదార్ కాదు, చోరీదార్గా మారారు అని ఆరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సరైన న్యాయం జరగలేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. वर्तमान में प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने यहाँ पिछले लोकसभा के हुए आम चुनाव में सन 2014 में जब पिछला लोकसभा का आम चुनाव हुआ था, तो इस चुनाव में देश में खासकर गरीबों, बेरोजगारों, मजदूरों, कर्मचारियों, युवाओं, महिलाओं, किसानों, व्यापारियों वे अन्य मेहनत लोगों के साथ साथ दलितों, आदिवासियों పసుపు, కుంకుమ నగదు విడుదలకు కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం 10,000 సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి విడతగా 2,500 రూపాయలు, రెండో విడతగా 3,500 ప్రభుత్వం అందించింది. అయితే మూడో విడతగా 4,000 అందించాల్సి ఉండగా పథకం నిలిపివేత కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు విపక్షాలు ఫిర్యాదు చేశాయి. అయితే లబ్ధిదారుల ఎంపిక పూర్తయినందున పథకం అమలుకు ఇబ్బంది లేదని, దీనికి ఎన్నికల కోడ్ అడ్డు రాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో వెంటనే ప్రభుత్వం పసుపు, కుంకుమ మూడో విడత కింద 3,900 కోట్లు విడుదల చేసింది. ఏపీలో చంద్రబాబు 5 ఏళ్ల పాలనపై చర్చ కనుక జరిగితే ఈ ఎన్నికల్లో బాబుకు డిపాజిట్ కూడా దక్కదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కృష్ణా జిల్లా మైలవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తున్నారని, ఆయనకు కొమ్ము కాసున్న ఎల్లో మీడియా కూడా కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. రోజుకో కథ, డ్రామా చూపిస్తారని, రోజుకో పుకారు పుట్టించి వాటిపై చర్చ జరుపుతారే తప్ప చంద్రబాబు పాలనపై మాత్రం చర్చ జరపరని విమర్శించారు. ఈ కుట్రల్లో భాగంగా ప్రతి గ్రామానికి చంద్రబాబు మూటలతో డబ్బులు పంపించి ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తారని, ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. సిఫార్సు చేసింది ఖాళీగా ఉన్నాయని
ఆ కమిటీ సిఫార్సు చేసిన ఆ ఉద్యోగాలు ఇవ్వాలి అని ధ్యాస పెట్టిందంటే ఈ పాటికి ప్రతి ఇంటికి కాస్తో కూస్తో ఊరట కన్నా కనీసం కలిగించే పరిస్థితి ఉండేది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జాబులు రాలేదు. కానీ గతంలో అంతా కూడా అనేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి నోట్ల నుంచి వచ్చే మాట, జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ జాబు రావాలి అని అంటే గట్టిగా జాబు రావాలి అని అంటే 5 ఏళ్ల తర్వాత వినిపిస్తున్న మాట, జాబు రావాలి అని అంటే బాబు పోవాలి అన్న మాట ఇవాళ 5 సంవత్సరాల తర్వాత వినిపిస్తా ఉంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాబు వచ్చాడు, జాబు పోయింది అని చెప్పేదానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఈ 5 సంవత్సరాల పాలనలో బాబు వచ్చాడు, 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు, గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు 3,500 మంది ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు, 1000 మంది గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు, ఆయుష్లో పనిచేస్తా ఉన్న 800 మంది ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు, సాక్షర భారత్లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు, మధ్యాహ్న భోజనం పథకంలో 14 కొడంగల్లో చెల్లని రూపాయి మేడ్చల్లో చెల్లుతుందా అంటూ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు విసిరారు. మేడ్చల్లో నిర్వహించిన టీఆర్ఎస్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు పారేసిన ఈ చిత్తు కాగితాన్ని మీరు నెత్తి మీద పెట్టుకుంటారా? వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళ? కొడంగల్ వాళ్లకు తెలివి ఉంది, మనకు లేదా అని ప్రశ్నించారు. సొంత జిల్లాలో సొంత ఊరిలోనే ఓడిపోయిన రేవంత్ ఇక్కడికొచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే నమ్ముదామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓ మంచి వ్యక్తిని ఇక్కడి నుంచి పోటీలోకి దింపితే గౌరవించే వాళ్ళం, కానీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన నేరస్తుడు ఒక దొంగ అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆ దొంగను తీసుకొచ్చి మల్కాజ్గిరి ప్రజలపై రుద్దుతామంటే మనమేమన్నా అమాయకులమా, పిచ్చోళ్లమా? ఒకసారి ప్రజలు ఆలోచించాలని కోరారు. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, ఇదివరకు మల్కాజ్గిరి నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఈ మధ్యనే మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చామకూర మల్లారెడ్డి గారు, నువ్వు ముందురా, ఆయన ఆగబట్టిన ఆగాడు, ఎక్కడున్నా అట్లే ఉంటుంది. మల్లారెడ్డి గారు గౌరవనీయులు, మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దయతో ఏప్రిల్ 11 నాడు మీరు ఆశీర్వదిస్తే కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, యువ నాయకుడు, విద్యావేత్త, ఉత్సాహవంతుడు గౌరవనీయులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మన హైదరాబాద్ మేయర్ సోదరులు బొంతు రామ్మోహన్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ఎగ్గే మల్లేశం గారు, టీఆర్ఎస్ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు రామ్మోహన్ గౌడ్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదే రకంగా వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలకి, కొంతమంది కార్పొరేటర్లను కూడా పైకి పిలవలేదు, వారు కూడా కింద ఉన్నారు, ప్రవీణ్ గారు, ఇంకా ఇతరులు, రమణారెడ్డి గారు, అదే రకంగా ఇంకా ఇతర కార్పొరేట్ సోదరులందరూ కూడా వారికి, అదే రకంగా ఈరోజు పిఎన్టీ కాలనీలో జరుగుతున్న ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మేము గంటన్నర ఆలస్యంగా వచ్చిన ఓపికగా వేచి చూసిన మా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ ధన్యవాదాలు. 3 నెలల కింద డిసెంబర్ నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనతో మన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది.
కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేది టీడీపీయేనని, మరోసారి చంద్రబాబు సీఎంగా పదవీ ప్రమాణం స్వీకారం చేయనున్నారని సినీ నటుడు నారా రోహిత్ వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం లోక్సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మురళీమోహన్ కోడలు మాగంటి రూపకు మద్దతుగా సీతానగరం, రఘుదేవపురం ప్రాంతాల్లో ప్రచారం చేసిన రోహిత్ మంచి చేసే నేతలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోబోరని అన్నారు. గత 5 ఏళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధే ఓట్లను కురిపిస్తుందని, చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని దగ్గర చేసిందని రోహిత్ వ్యాఖ్యానించారు. పథకాల లబ్ధిదారులంతా టీడీపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ కూడా పాల్గొన్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు శ్రీహర్ష కూడా వైసీపీలో చేరారు. వీరిద్దరికీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి అమలాపురం సీటును ఆయన ఆశించారు. కానీ ఆ సీటు దక్కకపోవడంతో హర్షకుమార్ నిరాశకు గురయ్యారు. మనస్తాపంతో టీడీపీకి దూరమయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి ధృవపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలతో పాటు 11 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్హెచ్ఓ రామకృష్ణ, రూరల్ సిఐ భిక్షపతి, ఎస్ఐలు రవికుమార్, గోవింద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మీడియాతో డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మకుంట కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించామని, 42 ద్విచక్ర వాహనాలతో పాటు 11 ఆటోలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. కార్డన్ సెర్చ్ ప్రజలలో చైతన్యం నింపడానికి చేయడం జరుగుతుందని అన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలో అపరిచితులు కానీ, గుర్తు తెలియని వ్యక్తులు కానీ తిరుగుతున్నట్టు అయితే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. పట్టణంలో బతుకమ్మకుంట ఏరియాలో కామారెడ్డి పోలీసులు బతుకమ్మకుంట ఏరియాలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ మొత్తం ఏరియా మొత్తం కూడా వాళ్ళ అధికారులందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ 42 ద్విచక్ర వాహనాలు మరియు 11 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క డాక్యుమెంట్స్ విచారించి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ అనేది ఏంటంటే ప్రజల్లో మనోధైర్యాన్ని కలిగించడానికి పోలీసులు మీకు అన్ని వేళ సపోర్ట్గా ఉంటుందని చెప్పి, మరియు ఇల్లీగల్గా ఏ యాక్టివిటీ చేసినా కానీ సర్వ్ చేసేందుకు గాను ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ లోకల్ పబ్లిక్ని కూడా సీసీ కెమెరాల యొక్క ఉపయోగాన్ని గురించి వాళ్ళకి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీర్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ ఆధ్వర్యంలో టీఎంజీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు అసెంబ్లీకి కాదని పార్లమెంట్ ఎన్నికలు కావున కేంద్ర ప్రభుత్వం పనితీరుపై తీర్పు చెప్పాలని ఆయన కోరారు. రాహుల్ గాంధీని ప్రధానిగా గెలిపించుకుంటే ప్రతి కుటుంబానికి 72,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తారని ఆయన తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా వెంటనే పరిష్కరిస్తానని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. तो किसको जाता वोट? मोदी को। बिल्कुल बिल्कुल। गाड़ी को डाले तो मोदी को जाता, गाड़ी को डाले तो मोदी को जाता वोट। तो एक ही आपका फर्ज है, मैडम भी बोले थे, आपका फर्ज है, आपका जिम्मेदारी है, हाथ का निशान को डालने का आपका फर्ज और जिम्मेदारी है। जिंदाबाद जिंदाबाद। ये सियासत पॉलिटिक्स सब बाजू रखिए, वो सब बाजू रखिए। अम्मा बोल रही पानी है, पानी बोल रहे, और नौकरी बोल रहे, और डबल बेडरूम बोल रहे। यकीन कीजिए वोट जो है सियासत और पॉलिटिक्स से ताल्लुक नहीं है। పెద్ద మీటింగ్ అయింది, ఎంతో మంది మైనారిటీ మిత్రులు వచ్చిండ్రు. వాళ్ళు అంటున్నారు ఏంటంటే
మన ఓటు ఈ పాలిటిక్స్కు సంబంధం లేదు. మాకు నీళ్ళకు సంబంధం ఉంది, మాకు ఇళ్ళకు సంబంధం ఉంది, మాకు ఉద్యోగాలకు సంబంధం ఉంది. మేము పాలిటిక్స్ అంతా కూడా మర్చిపోతాము. వాళ్ళు అంటున్నారంటే భరోసా ఉమ్మీది అంటున్నారు. అంటే నమ్మకము ఆశ, ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో, ఎవరి మీద అయితే ఆశ ఉంటుందో, ఇన్నేళ్ళు ఒక పార్టీ మీద భరోసా పెట్టుకున్నాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని, ఇన్నేళ్ళు ఒక పార్టీ మీద భరోసా ఉండే గరుకు పానీ ఆట. ఇక్కడ గొంతు నిండిపోతుంది, నీళ్లు లేవు, ఉన్నాయి మురికి గుంటల నుంచి నీళ్లు తీసుకొని స్నానం చేసే పరిస్థితి తాగుతందుకైతే నీళ్లు నిండిపోతుంది. గరుకు వీళ్ళ మీద భరోసా ఉన్నది, నమ్మకం ఉన్నది. ఇంకోసారి ఏంటంటే భరోసా నమ్మకము ఒక పార్టీ మీద మొత్తానికి పోయింది. ఎందుకంటే ప్రజలను ఒకసారి 2 సార్లు 4 సార్లు దోకా అయ్యొచ్చు, కానీ మరీ ఎన్నోసార్లు దోకా చేయరాదు. ఈసారి అయితే ఖచ్చితంగా వీళ్లకు మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాము, లేకుంటే ఏదైనా పార్టీకి వేస్తామంటే ఏ పార్టీ అయితే మాకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్లని, ఉద్యోగాలని, రిజర్వేషన్స్ అని. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని తుగ్గలి మండలం ఉప్పర్లపల్లి, బాటతండ, సూర్యాతండ, మీటతండ గ్రామాలలో పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా తండాలోని ఇంటింటి ప్రచారం చేస్తూ వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవనకొండ మండలంలోని ప్రజలు తమ కుటుంబంపై నమ్మకం ఉంచాలని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కోట్ల సుజాతమ్మకు ఒక ఓటు, కర్నూలు ఎంపీగా పోటీ చేస్తున్న తనకు ఒక ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన దేవనకొండలోని పలు గ్రామాలలో ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధికి అడ్డుగా ఉన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో జతకట్టడం జరిగిందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నన్ను ఒకసారి గెలిపించండి అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఒకటి నాకు, అదే విధంగా ఒకటి ఎంపీ గారికి 2 ఓట్లను వేసి గెలిపిస్తారని అన్న ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ కార్యక్రమం చేస్తే మీ పార్టీకి వస్తుంది. ఇప్పుడు జరిగింది అడిగాడు, వేదావతి రోడ్ ట్రై చేశాడు. వేదావతి పార్టీ రైట్ కెనాల్, అలాగే ఎల్ఎల్సి పైప్ లైన్, గుండె ప్రాజెక్టు, అలాగే అంతటివా ఈ 5 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటే మీరు నమ్ముతారు. కానీ దాదాపు 6 లక్షల ఎకరాలు నీళ్ళైపోతున్నాం. మన కర్నూలు పార్లమెంట్లో 6 లక్షల ఎకరాలు నీళ్ళైపోతాం. అందులో కింద 80 ఎకరాలు ఇస్తున్నాం. వేదావతి 80 ఎకరాలు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలాపూర్ నుండి బడక్పేట, అల్మాస్గూడ, మీర్పేట్, టీకేఆర్ కాలేజ్ నుండి జిల్లెగూడ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం స్వాగత్ గ్రాండ్ హోటల్ దగ్గర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చలేదని, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తే నిరుపేద కుటుంబాలకు ఖాతాలో 72,000 జమ చేశారని తెలిపారు. హస్తం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలింగ్ సమయాన్ని గంట పెంచిన ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. రైతు బంధు పథకం మొత్తాన్ని 8,000 రూపాయల నుంచి 10,000కు పెంపు. రైతు బంధుతో పాటు రైతు బీమా పథకాలు చూసి దేశమే ఆశ్చర్యపోతోందన్నారు సీఎం కేసీఆర్. చంద్రబాబు 5 ఏళ్ల పాలనపై చర్చ కనుక జరిగితే ఈ ఎన్నికల్లో బాబుకు డిపాజిట్ కూడా దక్కదు. మైలవరం ఎన్నికల ప్రచార సభలో సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు. ఈ నెల 8 లేదా 9 తేదీల్లో ఇంటర్ పరీక్షా ఫలితాలు. ఎన్నికల కంటే ముందే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు సన్నాహాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.